ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి మన ధ్యానాంశము, శాంతికి చిహ్నమైన యేసు ప్రభువు నేను శాంతిని నెలకొల్పుటకు రాలేదు అనుటలో అర్థమేంటి? చూడండి ప్రియ స్నేహితులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు, ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. అందరూ కూడా క్రైస్తవులను చూసి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుచరులను చూసి వీరు శాంతికి చిహ్నము. అసలు క్రైస్తవులంటేనే శాంతి సమాధానాలకు నిలయముగా చాలామంది చూస్తారు. అలాగే క్రైస్తవులు కూడా అలాగే జీవిస్తూ ఉంటారు ఎక్కువ శాతం. ప్రభు చెప్తున్నారు, నేను ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు వచ్చినట్లు భావింపవలదు. మరి శాంతి నెలకొల్పడానికి రాకుండా అశాంతిని నెలకొల్పడానికి వచ్చారా యేసుక్రీస్తు ప్రభు అనేసి చాలామంది తెలియని వ్యక్తులు అనుకుంటారు. అయితే ఇక్కడ చూద్దాం, నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును. ప్రియ స్నేహితులారా, అంత్యదినాల్లో ఉన్నాము అంటే మనం అందరం కూడా ఇప్పుడు అంత్యదినాల్లో ఉన్నాము. ఎలా చెప్పగలరు అంత్యదినాల్లో ఉన్నాము అనంటే, జరిగే పరిస్థితులను బట్టి, చూసే పరిస్థితులను బట్టి చెప్పగలం. నా రాక అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక ఎట్లా ఉంటుందంటే, ఒక కుటుంబంలో తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబం వారే తనకు శత్రువులగుదురు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, ఎవరైనా ఇంట్లో అర్థం చేసుకోకపోతే మీకంటే ఆ పొరుగుంటి వారు నయం కదూ, లేక ఇంట్లో వాళ్ళకంటే నా స్నేహితులే నయం, వాళ్ళే నన్ను ఎక్కువగా అర్థం చేసుకుంటారు అని అంటూ ఉంటారు. లేదా నేను ఉద్యోగంలో పనిచేసే స్థలంలో వాళ్ళు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటారు అని అంటూ ఉంటారు. అంటే ఆయన యొక్క రాక ఎలా ఉంటుంది అని అంటే ఈ విధంగా ఉంటుంది. ఎంత ఒకటే కుటుంబంలో ఉన్న వ్యక్తులు తండ్రిని కుమారుడు ఎదిరిస్తాడు, తల్లిని కుమార్తె ఎదిరిస్తుంది, కుమార్తె తల్లి కుమార్తెని ఎదిరిస్తుంది. అలాగే అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును. నడుస్తలేదా ఈరోజు ప్రియ స్నేహితులారా? దేవుని యొక్క రాక కోసం ఇంకా ఏమైనా చిహ్నం కొత్తగా కావాలా మనకి? నడుస్తలేదా మన కుటుంబాలలో, మన సంఘాలలో? చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, తన కుటుంబం వారే తనకు శత్రువులగుదురు. చిన్న చిన్న సమస్యల్లో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. రాగద్వేషాల మధ్య అనేకులు విడిపోతూ ఉన్నారు. చూడండి, ఈ 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును.
ఈ ప్రాణాన్ని కోల్పోవడం ఏంటి? మరి ప్రాణాన్ని దక్కించుకొని యత్నించేవాడు దాన్ని ఎట్లా కోల్పోతాడు అనంటే, ప్రియ స్నేహితులారా, ఇప్పుడు ఎందుకంటే యేసుక్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవిస్తూ, కష్టాలను అనుభవిస్తూ, ఈవెన్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు కూడా ఫనంగా పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, మనము ప్రభు చెప్తున్నారు, మీరు దాన్ని దక్కించుకుంటారు. మీరు నా కోసం ప్రాణం పెడితే మీరు ఆ ప్రాణాన్ని దక్కించుకుంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఉండగా దేవుని యొక్క వాక్యము నిమిత్తము, దేవుని యొక్క ప్రేమ నిమిత్తము మనము చనిపోవలసి వస్తే, ఒకవేళ చనిపోతే మనము నిత్య జీవంలో భాగస్థులం అవుతాం, నిత్య జీవ వారసులంగా ఉంటాం అని ప్రభు ఈనాడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ క్షణపూరితమైన ఆ జీవితాన్ని మనము రక్షించుకోవాలని ప్రయత్నిస్తే, యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి కానీ, ఆయన బిడ్డలుగా ఉండడానికి కానీ, ఏదైనా శిక్ష కానీ శ్రమ కానీ మనకు వచ్చినప్పుడు మనము ప్రాణాలను దక్కించుకోవాలని చూస్తే బ్రతుకుతాం. ఈ లోకంలో 100%, 100% మనం బ్రతుకుతాం. కానీ మనము కోసుకునే పంట, ప్రియ స్నేహితులారా, నిత్య నరకాగ్ని. అంటే నిత్య జీవంలోకి మనకి భాగం ఉండదు, ప్రవేశం ఉండదు. కాబట్టి ఈ లోకంలో ఉండగా ప్రభు ఎందుకన్నారు ఈ మాట? నేను ఈ లోకంలో శాంతిని నెలకొల్పడానికి రాలేదు, కానీ ఖడ్గమునే కానీ శాంతిని నెలకొల్పడానికి రాలేదంటే ఎందుకంటే, ప్రియ స్నేహితులారా, కుటుంబంలో ఒకరు క్రైస్తవులు, ఒకరు ఇంకొక డినామినేషన్, ఇంకొకరు ఇంకొక మతం, 4 మనుషులకి 4 మతాలు, 7 ఉంటే 7 మతాలు. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నవి. ముఖ్యంగా ఒక స్త్రీ నాకు చెప్తుంది, అమ్మా, యేసు ప్రభువును నేను కొన్ని సంవత్సరాలు నా రక్షకుడిగా అంగీకరించాను. మా భర్త చనిపోయే స్థితిలో ఉండగా ఇంకా డాక్టర్లు చెప్పేశారు చనిపోతాడు అనేసి. కానీ మా పొరుగింటి వారందరూ చెప్పారు, యేసు ప్రభు అనేక అద్భుతాలను చేస్తూ ఉన్నారు, నువ్వెందుకు యేసు ప్రభును విశ్వసించకూడదు, బ్యాప్టిజం తీసుకోకూడదు, బ్యాప్టిజం తీసుకుంటే తప్పకుండా మీ ఆయనకు బాగవుతుంది అని ఎవరో చెప్తే, ఆ స్త్రీ ఏం చేసింది, యేసు ప్రభువును తన సొంత రక్షకుడుగా అంగీకరించి జ్ఞానస్నానం తీసుకుంది. తన భర్త నిజంగానే అనుకోని విధంగా బ్రతికాడు, ఏ ప్రాబ్లం లేకుండా జీవితం ఉండింది. 3 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడు. చనిపోయినాక ఎవరైతే కొంతమంది ఆ ఊరిలో ఉన్నవాళ్ళు ఆమెనేమంటున్నారంటే, అమ్మా, నీవు యేసు ప్రభులోకి వెళ్ళావు కదా నీ భర్త బతుకుతాడని, ఇప్పుడేమైంది, చనిపోయాడు కదా నీ భర్త, యేసు ప్రభును విశ్వసించినందువల్ల నువ్వు సాధించిందేముంది, నీ భర్త చనిపోయాడు కదా, ఇంకా ఎందుకు నువ్వు యేసు ప్రభును అంగీకరించేది? మరి యేసు ప్రభును నువ్వు అంగీకరించినప్పుడు యేసు ప్రభు ఆయనను చాలా సంవత్సరాలు కాపాడాలి కదా అని అన్నప్పుడు, ప్రియ స్నేహితులారా, విశ్వాసం ఈ విధంగా పరీక్షించబడుతుంది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, అందరు ఇలా చెప్తున్నప్పుడు, నిజమే కదా, నేను నిజంగా యేసుప్రభుని పూజించాను, ఆరాధించాను, అప్పుడు బాగయ్యాడు, 3 సంవత్సరాల క్రితం నా భర్త బాగయ్యాడు కానీ ఇప్పుడు చనిపోయాడు అంటే, ప్రియ స్నేహితులారా, విశ్వాసానికి పరీక్ష. ఆమె ఏం చేసిందంటే, నిజమే కదా అని నమ్మి, అంటే ఆత్మలో యేసుక్రీస్తు యొక్క విశ్వాసములో
గట్టిగా దృఢంగా ఉండకపోతే ఇలాంటి పరిస్థితులు ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు నుండి వేరుపరిచేస్తాయి, అందులో సందేహం లేదు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవునికి తెలియకుండా ఏది జరగదు అనే విషయాన్ని మనం విశ్వసించాలి. ఆమె ఏం చేసిందంటే భర్త చనిపోగానే ఇంకా మొత్తం మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుని వదిలేసి అన్నీ తెచ్చుకొని మళ్ళీ తన పూర్వపు స్థితిలోనే ఉంది. ఆమె నాతో చెప్తుంది, అమ్మా, యేసు ప్రభుని అందరి కోసం నేను ఆరాధించడం లేదు, కానీ మనసులో మాత్రం ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే నా కూతురికి వివాహం కావాలి. నేను చెప్పాను, అమ్మా, నీ కూతురికి వివాహం చేసేది ఎవరు? నీవు ఎవరినైతే విశ్వసిస్తున్నావో, ఎవరినైతే ఆరాధిస్తున్నావో, ఎవరైతే నిన్ను సృష్టించారో ఆయననే నీ యొక్క జీవితానికి సమాధానం ఇవ్వగలడు. నీ కూతురికి ఒక జీవితాన్ని ఇవ్వగలడు. మరి నువ్వు యేసు ప్రభుని వదిలేసి మళ్ళీ వేరే నీ పూర్వపు స్థితిలో ఉంటే నీ కూతురు ఇప్పటికీ ఆమెకి 40 సంవత్సరాలంట కూతురికి, ఇంకా వివాహం జరగలేదు. ప్రియ స్నేహితులారా, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు, మన విశ్వాసాన్ని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఒక వ్యక్తి మరణం లేకుండా మరి స్వస్థత ఇవ్వబడితే కొన్ని సంవత్సరాల వరకు బ్రతుకుతాడు. తర్వాత టైం వచ్చినప్పుడు ఎవరైనా కూడా వెళ్ళాల్సిందే. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు కూడా శాశ్వతంగా ఉన్నవాళ్ళు లేరు. కాబట్టి మనం స్వస్థత కోసం ప్రార్థన చేస్తామే. ఎప్పటికీ పూర్తిగా స్వస్థత పడి జీవితాంతం ఇంకా 200 సంవత్సరాలు బ్రతకాలంటే మనిషి బ్రతుకుతాడా? ఇలా విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. అయితే ప్రభు చెప్తున్న విధంగా ఈ రోజుల్లో కుటుంబాల్లో ఎలా ఉందంటే, ప్రియ స్నేహితులారా, ఒక తల్లిదండ్రులు లేక బిడ్డలు అగ్ని పరీక్షకు గురి చేయబడుతున్నారు. ఒక అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయికి పేరు చెప్పడం ఇష్టం లేదు. కరుణాపురంకి ప్రార్థనకు వచ్చింది. ఏం చెప్తుంది అనంటే, సిస్టర్, నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. ఆయన బైబిల్ పట్టుకొని చదివినంత వరకు, ఆయనను ఆరాధించినంత వరకు, ప్రార్థించినంత వరకు నాకు చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే బైబిల్ వదిలేస్తానో నాలో అన్నీ సైతాను సంబంధించినవి ప్రవేశిస్తాయి. నా చెవులలో తూటాలు పడేటట్లుగా ఎవరో అరుస్తున్నట్లుగా వినపడుతుంది. నా కళ్ళు మసకబారుతాయి. అసలు నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాదు. అయితే మా తల్లిదండ్రులకు నేను చెప్పాను, నేను యేసుక్రీస్తును విశ్వసిస్తున్నానంటే వాళ్ళు నన్ను రూములో బంధించారు కొన్ని రోజులు. నువ్వు ఆ విధంగా పలకడానికి వీల్లేదని. ఇది ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం కోసం ఇలాంటి బాధలు పడుతున్న వాళ్ళు కుటుంబాలలో బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బాధలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా అన్య మతస్థులు, అన్య మతాల నుండి యేసుక్రీస్తును అంగీకరించిన వారి కుటుంబాల్లో ఎక్కువ శోధనలు. ఎందుకంటే వారు కొంతమంది కొన్ని కుటుంబాల్లో తెలుసుకొని ఉన్నారు. ఆ సత్యాన్ని వారు సత్యమైన జీవితంలో వారు ప్రయాణించేటప్పుడు ఇంకా కుటుంబంలో ఉన్న వేరే వారిని ఆటంకపరచడం మనం చూస్తూ ఉన్నాము. ఇది దేవుడు చెప్పిన మాటకు, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకు అర్థం ఏంటంటే, నేను శాంతిని నెలకొల్పుటకు రాలేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వల్లనే అనేక కుటుంబాల్లో శాంతి లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే కొంతమంది యేసు ప్రభును ప్రేమిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కొంతమంది అసలు యేసు ప్రభు అంటే ఎవరో తెలియక
వారిని ఆటంకపరుస్తున్నారు, అల్లరిపాలు చేస్తున్నారు, వాళ్ళను సర్వ విధాల శిక్షకు గురి చేస్తూ ఉన్నారు. ఎట్లకైనా యేసుక్రీస్తు ప్రభు మాట వినకూడదు ఇంకా ఇంట్లో, ఈ విధంగా వీళ్ళని చేసినట్లయితే వారు ఎట్లకైనా ఆ విశ్వాసం నుండి తప్పుకుంటారు అని వీరు అశాంతి వాతావరణాన్ని నెలకొల్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే యేసు ప్రభు యొక్క మాటకు అర్థం. ప్రియ స్నేహితులారా, ఈరోజు కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో కేవలం యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసం కోసం విడిపోవడం. అలాగే చూడండి, యోహాను సువార్త మనము 14వ అధ్యాయంలో చూస్తున్నాము, 27వ వచనంలో, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి ఎలాంటిదంటే, ఉరుములు మెరుపులు ఉండి నీపై ఒక పిడుగు పడుతున్నా కూడా నువ్వు నిశ్చింతంగా ఉండగలవు, శాంతి సమాధానంతో ఉండగలవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు కాబట్టి, ఇప్పుడు జరిగే పరిస్థితి నాకు తెలుసు కాబట్టి, ఎంత అలజడులున్నా, ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా ప్రభువు చెప్తున్నారు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం వల్ల ఇవ్వడం లేదు. కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. హృదయాలు భయపడవలదు, ఎందుకంటే నా శాంతితో మీరు ఉండాలి. ఇలాంటి అశాంతి సందర్భాలను మీరు మీ కుటుంబాల్లో ఎదుర్కొంటారు, కానీ నిశ్చింతంగా ఉండండి. మీరు నన్ను ఆరాధించినంత వరకు, నన్ను పూజించినంత వరకు, నన్ను విశ్వసించినంత వరకు మీరు శాంతి సమాధానాలతో ఉండాలి. ఎందుకంటే శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మీ కుటుంబంలో అలజడులు, అశాంతి అవన్నీ కూడా నా రాకకు సూచనలు మాత్రమే అని దేవుడు ఖచ్చితంగా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, చూడండి ఇంకొకటి, అంటే ఖడ్గము ప్రభు చెప్పారు, శాంతిని నెలకొల్పడానికి రాలేదు, కానీ ఖడ్గము వలె ఉండును. అంటే ఖడ్గం అనేది ఇక్కడ శారీరక మరణం కాదు, ఎవరైనా వచ్చి చంపడం కాదు. మానవ సంబంధాలలో, సంబంధ బాంధవ్యాలలో, అనుబంధాలలో తేడా, విడిపోవడం, ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క రాకడకు సూచన. అశాంతి ఎక్కడైతే ఉంటుందో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తును ఆరాధిస్తున్న ప్రజలుగా మనం శాంతిని ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూస్తాము, 31-32 వచనంలో, యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా? ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదలి చెల్లా చెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. కానీ నేను ఒంటరిగా లేను, ఏలయన తండ్రి నాతో ఉన్నాడు. అంటే ఈ వాక్యం యేసుప్రభు ఎప్పుడు పలికారంటే శిష్యులు తనతో ఉన్నప్పుడు. శిష్యులు అందరూ నా మరణ సమయంలో నన్ను బంధించినప్పుడు మీరందరూ కూడా చెల్లాచెదరైపోతారు, ఎవరు పారిపోతారు, నాతో ఎవరు రారు అని ప్రభువు పలికిన్నారు. ఇదే సందర్భము యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో కూడా జరుగుతుంది అని క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఆయనకు సాక్షులుగా ఉండే సమయంలో ప్రభు చెప్తున్నారు, ఎవరి ఇంటికి వారు పారిపోతారు, నా నిమిత్తం మిమ్మల్ని శిక్షించినప్పుడు పరిగెత్తుతారు, వెళ్ళిపోతారు అని. కానీ మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ముందే నేను చెప్తున్నాను ఈ విషయాలన్నీ. గ్రహించినవాడు గ్రహిస్తాడు, విశ్వసించిన వారు విశ్వసిస్తారు అని ప్రభువు తెలియజేస్తున్నారు. చివరిగా మనం చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తాము. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రియ స్నేహితులారా, శాంతి అనేది దేవుడు
తనను ప్రేమించే వారికి, విశ్వసించే వారికి ఒసగిన గొప్ప సుగుణం. వారు ఏం పిలువబడతారంట? దేవుని కుమారులు అనబడుదురు. మనం చూడండి, కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు అసలు ఆ వ్యక్తి దగ్గరికి పోతే ఆ శాంతి, సమాధానము, మాట తీరు, ప్రేమ, ఆప్యాయత. కొంతమంది ఫాదర్లు చెప్తూ ఉంటారు, వాళ్ళు కొన్ని తగాదాలతో వస్తారు, కత్తులు కటార్లు పట్టుకొని వస్తారు. కానీ ఫాదర్ యొక్క మాటలు చూసి, తన యొక్క ప్రవర్తన చూసి ఆ శాంతిని అనుభవించలేక వాళ్ళు ఏం చేస్తారంటే, ఆహా, ఇంత శాంతిమయమైన మనిషి దగ్గరికి మనం ఇలా వచ్చామా అని చెప్పేసి ఎక్కడికక్కడ సర్దుకొని వాళ్ళు సంతోషంగా శాంతి సమాధానాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకొని వెళ్ళిపోతారట. అంటే ఇక్కడ యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే శాంతికి నిలయాలుగా ఉండాలి. ఎందుకంటే శాంతి స్థాపకులు, శాంతి ఎక్కడైతే ఉంటుందో వారు ఏమని పిలువబడతారంటే దేవుని కుమారులని పిలువబడతారు. ఒకవేళ మనం శాంతికి సంబంధించిన పనులను చేయకుండా మనలో అశాంతి, అవిధేయత, ఇంకా అనేక రకమైనటువంటి విషయాలతో ఇతరులలో మనం అశాంతిని నెలకొల్పినట్లయితే, అశాంతికి దోహదపడే కార్యాలను మనం చేసినట్లయితే, ప్రియ స్నేహితులారా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడే అవకాశం మనకు ఉండదు. చూడండి, చివరగా నేను చెప్తాను. రోమీయులకు రాసిన లేఖ, పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో 1వ వచనంలో చూద్దాం. కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. నీతిమంతులముగా చేయబడుటచే, విశ్వాసం వలన మనం నీతిమంతులమయ్యాం. మన విశ్వాసమే మనల్ని రక్షించింది, నీతివంతులుగా మార్చింది. అయితే ఈ నీతివంతమగు జీవితం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో మనం సమాధాన పడ్డామని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము మనం చూస్తే 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియ స్నేహితులారా, స్థిర మనస్సుతో నన్ను నమ్మువారికి, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, స్థిర మనస్సుతో నిన్ను నమ్మువారికి నీవు పరిపూర్ణ శాంతి నొసగుదువు. ప్రియ స్నేహితులారా, ఈ శాంతి అనేది, శాంతిని నెలకొల్పడానికి నేను రాలేదు అనంటే, మన కుటుంబాల్లో ఇప్పుడున్న పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది, దేవుని రాకడ త్వరలోనే ఉంది. అశాంతికి కారణమైన ప్రతి ఒక్క విషయాన్ని మనము ఎంతో గమనంతో గ్రహించి శాంతి చర్యలను చేపట్టి శాంతిని ఎలా నెలకొల్పాలి, యేసుక్రీస్తు ప్రభు శాంతి మనకిచ్చి ఉన్నారు కాబట్టి, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు శాంతిని మనము ప్రదర్శించి, కుటుంబాల కలహాలలో కానీ, కుటుంబాలలో జరిగే సమస్యలలో కానీ మనవంతు శాంతి సమాధానాలతో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అందుకు శక్తినివ్వమని ప్రభువును వేడుకుందాం. సర్వశక్తిమంతుడగు ప్రేమగల తండ్రి, దయామయుడైన ప్రభువా, కృపగల మా తండ్రి, నీ రాకడ సమయంలో ముందుగానే నీవు మాకు తెలియజేస్తున్నావు ప్రభువా. శాంతికి కుమారులుగా మీరు ఉండాలంటే శాంతిని మీరు నెలకొల్పాలి అని ప్రభు, ఈరోజు పరిస్థితులు చూసినట్లయితే తండ్రి, నీవు చెప్పిన ప్రతి వాక్యం నెరవేరుతుంది తండ్రి. ఒక కుటుంబంలో తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, కుమారుడు తండ్రిని, కోడలు అత్తను, అత్త కోడలను ఎదిరించినట్లు ఉండును అని ప్రభు, విచ్ఛిన్నమవుతున్నా, అశాంతికి లోనవుతున్నా, మరి నీపై విశ్వాసం ఉంచి ప్రభువా, కేవలం నీపై ఉన్న విశ్వాసం వల్లనే
విడిపోయిన కుటుంబాలు కూడా అనేకం ఉన్నాయి తండ్రి. ఓ మా ప్రేమగల తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి. విశ్వాస సంబంధమైన విషయాలలో ప్రభువా తేడాలతో ఉండి సమస్యలను మోస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ విశ్వాసంలో ఎల్లప్పుడూ సాగిపోయే భాగ్యమును, శాంతిని ప్రతిష్ఠించి ఎల్లవేళలా కూడా ప్రభువా శాంతి సమాధానాలతో మెలుగుతూ నీ కుమారులుగా కుమార్తెలుగా ఉండే భాగ్యమును మాకు దయచేయమని ప్రతి ఒక్కరిని ప్రభువా ఆశీర్వదించుమని నజరేయుడా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమంలో ఎలియాసరు త్యాగము, అతని మరణము గురించి ధ్యానించుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్.